చైనా నుంచి అన్న డబ్బులు అందుతుండాలి, సోరోస్ నుంచి అన్న డబ్బులు అందుతుండాలి, లేదా చైనా సోరోస్ భావజాలం అన్న అయి ఉండాలి. తాజాగా వస్తున్న వార్తల తెలివితేటలు చూస్తుంటే ఆ కోణంలోనే కనబడుతుంది. తరం మారనున్నది అంటూ ఒక వార్త, మారనన్నది అంటూ భారత్ దగ్గర ప్రస్తుతం 4వ తరం యుద్ధ విమానాలు ఉన్నాయి. 6వ తరం ఫైటర్ జెట్ని చైనా ప్రదర్శించేసింది. 2 ఏళ్లలో చైనా నుంచి 40 J-35 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తరహా ఫైటర్ జెట్ల తయారీకి భారత్ AMCA ప్రాజెక్ట్ 2034 మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తాజా పరిణామాల మన రక్షణ రంగ నిపుణులు ఆందోళన చేస్తున్నారన్నది ఒక ఎత్తు. ఇట్లాంటివే అనేక వార్తలు. ఒకటి, భారతదేశానికి వ్యతిరేకంగా ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం. ఇందులో ఆయుధ ల్యాబీలు వాళ్ళవి ఉంటాయి. ఇప్పుడు అంటే అర్జెంటుగా మనం అమెరికా దగ్గరనో రష్యా దగ్గర నుంచి కొనుక్కోవాలన్నమాట. చైనా వాళ్ళ మెటీరియల్ ఎంతవరకు ఫ్యాక్ట్ అంటే చైనా సరుకు కొంటే మనం ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. దాంట్లో చెప్పేది డొల్లతనం. అది ఎంతవరకు ఏ యుద్ధంలో ప్రదర్శించి ప్రయోగించి చూపెట్లా నేను ఇంత సక్సెస్ నేను అంత సక్సెస్ అంటది. అదే గాల్వన్లో దగ్గర ఈడ్చిపెట్టి కొడితే వెనక్కి పారిపోయారు. అదే సందర్భంలో డోక్లాం దగ్గర తంతే తిరిగి రాలేకపోయారు. కాబట్టి నాటకాలు ఆడుతూ ఉంటుంది చైనా. ఆ నాటకాలకు కొమ్ము కాస్తున్నాం అంటే మనం చైనా జర్నలిజపు భావజాలంతో ఉండాలి. చైనాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు చైనాని ప్రేమిస్తాడు. భారత్లో ఉన్నటువంటి ఇలాంటి మేధావులందరూ చైనాని ప్రేమిస్తూ భారత్ని ద్వేషిస్తా రాసేటటువంటి వార్తలు అయి ఉండాలి. రెండోది, పాకిస్తానుడు ఆడి దగ్గర కొనుక్కుంటాడంట. కొనుక్కొనిండి మన దగ్గర తయారు చేసుకుంటాం కదా సొంతగా, మన అవసరం ఏంటో మనకి తెలుస్తుంది. చైనా వాడి దగ్గర ఉంది కాబట్టి అని చెప్పేసి మన దగ్గరికి ఎట్లాంటి వార్తలు రాస్తున్నారంటే సంథింగ్ ఏదో నడుస్తున్నట్టు. అట్లాగే ఇదిగో గాజా వార్తలు కూడా అట్లాగే వస్తున్నాయి. గాజా మీద ఇజ్రాయెల్ బేకర్ దాడులు 43 మంది దుర్మరణం. కమల్ అద్వాన్ ఆసుపత్రులు 20 మంది హతం, వైద్యులు సహా 240 మందిని బంధించిన IDF. అక్కడ కనబడేదే ఓపెన్ సీక్రెట్. అక్కడ శరణార్థి శిబిరాలు, ఆసుపత్రులు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, వాటిట్లలో విద్యార్థులు ఉంటారు, సాధారణ ప్రజలు ఉంటారు. వాళ్ళని షీల్డ్గా చేసుకుని తీవ్రవాదులు ఉంటారు. హమాస్ తీవ్రవాదులు అనేది ఓపెన్ సీక్రెట్. ఎన్నో లెక్కలు చూపెడుతున్నా సరే లేదు ఇజ్రాయెల్ అన్యాయం చేస్తుందని వార్తలు రాసుకొస్తున్నారు. దాన్ని బట్టి చూసుకుంటుంటే సోరోస్ గేమ్ అన్నవి ఉండాలి, చైనా సొమ్ములు తినన్నా ఉండాలి వీళ్ళు.